అటెండ్ అవ్వాల్సిన కోరుతున్నాను. ఓకే, దాంట్లో భాగంగా ఈరోజు స్వచ్ఛత మీద ప్రతిజ్ఞ. ఓకే అండి, అందరూ ముందు పేర్లు महात्मा गांधी जी కేవలం రాజకీయ స్వాతంత్ర్యమనే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. దీనిని పూర్తిగా తీసుకుని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను. నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిశుభ్రత కోసం సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ఈ సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటల శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను పరిసరాలను శుభ్రపరచను మరియు వేరే వారిని శుభ్రం చేయనివ్వను. అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని, నా పరిసరాలను, నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను పరిశుభ్రత చేయనీయక పోవడమే అని నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో అలాగా పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్. ఈ ప్రతిజ్ఞలోనే అంత అర్థమైపోయింది. సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు కాబట్టి అందరూ ఇలాగా ఆలోచిస్తారు. ఇందులో కొంతమంది అయినా అందరూ కాకపోయినా కొంతమంది దీన్ని చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు చేయాలి. దీనికి ప్రతిజ్ఞ చేశారు కాబట్టి అందరూ సారమైన ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి మనం ఈ శుభ్రం, మన వ్యక్తిగత పరిశుభ్రం, పరిసర పరిశుభ్రమే మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి అందరూ పాటిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించేందుకు మాస్టర్ గారికి, టీచర్ గారికి ధన్యవాదాలు.